కన్నీళ్లతో నేను కృంగిపోగా గుండె కొట్టే నాకు మిగిలిపోగా కన్న తండ్రి నీవైనావు దేవా కన్నీరు తుడచిన ఇది అనుకుంటారు నాకేం చేసిందని. చిన్న చిన్న అవసరాలు చేస్తారేమో. ఆల్రెడీ ప్రాణము దక్కితే చాలు అని చెప్పి ప్రాణాల విలువ పోయిన వారం మనం బాగా చూసినాం. కానీ ప్రాణం దక్కితే చాలు, కట్టు బట్టలు పోయినాయి, ఇండ్లు పోయినాయి, వాకిలు పోయినాయి, ఎన్ని ఇండ్లు కుప్పగూలిపోయినాయి, ఇండ్లే కుప్పలు కూలిపోయినాయి. అసలు ఇల్లు వాకిలు ఏమీ లేకుండా ఎంతోమంది వెళ్ళిపోయినారు. మనకి ఇండ్లు ఇచ్చిండు, ఉండడానికి ఇల్లుంది, ప్రాణం ఇచ్చిండు, సురక్షితంగా ఉన్నాం, బ్రతుకునిచ్చిండు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకు కృతజ్ఞతార్పణములతో దేవుని సన్నిధికి చేరాలి. ప్రైజ్ ది లార్డ్. ఏం చేసినావు దేవుడా అనడం కంటే ఈరోజు బ్రతుకున్నాను దేవుడా నీకు స్తోత్రం కలుగును గాక. ఆమేన్. బ్రతుకున్నాము. ఎంతోమందికి వచ్చిన స్థితి మనకు రాకుండా దేవుడు కాపాడిండు. ప్రైజ్ ది లార్డ్. పొద్దున ఇంటికి వెళ్ళిన కొన్నితోమందికి ఎక్కడ పోయినంటే ఇంట్లోకి వెళ్ళి బయటికి పోయిండు, మళ్ళీ వచ్చే వరకు నమ్మకం లేదు. వస్తారా రారా అని కూడా తెలియదు. ఒకవేళ ఆయన దయాళుడు, ఇప్పుడు దగ్గర పిలిచినాం, యెహోవా దయాళుడు, ఆయన దయ మన మీద ఉన్నది. ఈరోజు ఒక్కొక్క కుటుంబం మీద ఉన్నది. మీరు అనుకోవచ్చు మీ మీద ఏముందని. నీ లోపల గొప్ప దేవుడి దయ ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. అందరు చెప్పండి, ఏముంది నీ మీద? నా మీద ఆ దేవుడి దయ ఉంది. అందుకే ఈరోజు నేను ఇలా బ్రతకగలుగుతాను. ఆమేన్. నువ్వు బ్రతికితే కదా మనం ఏదైనా సాధించగలుగుతాం. మనమే లేకపోతే మనం ఏది సాధించాలనుకుంటాం. అసలు మనం ఉంటేనే కదా సాధించేది. ఈరోజు ఇంతటి మేలు చేస్తున్న దేవుడికి ఎన్నో కృతజ్ఞతలు చెల్లాలి. అక్కడ 7వ కీర్తన 17వ వచనం ఒకసారి చదువు. యెహోవా 7వ కీర్తన చూడమ్మా. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఏం చెప్పాలన్నా? న్యాయము చేసే దేవుడు అని చెప్పి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును నేను కీర్తించెదను. న్యాయము ఏం చేస్తున్నంటే భక్తి పరులంతా ఆయన సన్నిధిలోకి వచ్చి కృతజ్ఞత చెప్తారు. భక్తి లేని కొట్టుకుపోతుంది. అక్కడ తెలుస్తుంది నువ్వు భక్తుడు అని. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి ఇక్కడ కూర్చున్నావు అంటే నువ్వు ఒక భక్తుడవు, భక్తురాలు. ఒక్కరు చెప్పండి, ఏంటంటే నేను భక్తుని, నా దేవుని దృష్టిలో. మనుషుల దృష్టిలో నువ్వు ఎలా ఉండొచ్చు, మనుషుల చూపులో నువ్వు చులకనగా ఉండొచ్చు, మనుషుల చూపులో నువ్వు తక్కువగా ఉండొచ్చు, లేకపోతే ఎక్కువ ఉండొచ్చు, కానీ దేవుని చూపులో మాత్రం నా కుమారుడు భక్తుడు. అందుకే కృతజ్ఞత చెప్పడానికి నా కుమార్తె భక్తురాలు. దేవుడికి మహిమ కలుగు. ఈరోజు బంధువుల దృష్టికి చులకనగా ఉండొచ్చు, లోకం దృష్టికి చులకనగా ఉండొచ్చు. నువ్వెవరిలో, ఎందుకంటే మనుషులు ఏం చూస్తారు? పై రూపాయలు చూసి వీళ్ళ దగ్గర ఎంత స్టేటస్ ఉంది, ఎంత డబ్బులు ఉన్నాయి, ఎంత విలువ ఉంది, అవి చూస్తే దేవుడు అది చూస్తలేడు. నీలో ఉన్న ఎంత మంచితనం ఉంది. మా దేవుడు ఏం చేస్తుండయ్యా, నీలో ఎంత మంచితనం ఉంది, నువ్వు ఏమేం చేస్తున్నావు, నీలో ఏం ప్రవర్తన ఉంది, నీవు దేవుని దృష్టిలో ఎలా ఉన్నావు. అందుకే న్యాయమును బట్టి ఆయన తీర్పులు తీరుస్తాడంట. చెప్పండి, ఎవరు? అందుకే తీర్పులు తీర్చే పని దేవుంది, మనది కాదు. ఎవరిది? పోయిన వారం అనిపించింది, పోయిన వారం చాలామందికి దేవుడు కొంతమంది తీర్పులు మీరే చూసిండు. ఎంతమంది చూసిండు? కొట్టుకపోవడము, ఎల్లెత్తుకపోవడం, అనేక ఒక్కొక్క చోట కాదు, అనేక స్థలంలో జరుగుతుంది. ఇక్కడ ఒక్క ఇండియాలోనే కాకుండా అవుట్ ఆఫ్ కంట్రీలలో కూడా ఇదే పరిస్థితి. ఏది మనం చూస్తున్నాం కదా, మన దగ్గర చైనా కొట్టుకుపోయిందని. అంతకుముందు అన్ని దేశాలకు ఇస్తున్నాడు, అన్నిటికీ ఇస్తున్నాడు. ఇప్పుడు అన్ని ఆయా చోట్లలో అన్నిటినీ తీసేస్తున్న దేవునికి ఎంతోమంది జనములు తగ్గిపోతారు. ఇలాంటి స్థితిలో మనలను, మన కుటుంబాన్ని సురక్షితంగా కాపాడిన దేవునికి వేలాది వందనాలు వేసాయి, వేలాది వందనాలు వేసాయి అని చెప్పడము. ఆమేన్. అక్కడ ఒక మంచి మాట చెప్పింది చూడమ్మా. ఇంకా
యెహోవా న్యాయం విధించువాడని నేను నేను ఆయనకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. ఆయన చేసిన నామాన్ని నిత్యం నేను కీర్తించబోతున్నాను. ఆ లేవి కాలంలో ఒక మాట చెప్తాడు. ఆ రోజులలో వాళ్ళు చేసినప్పుడల్లా కృతజ్ఞతలు చెల్లించేవాళ్ళు. చూడండి 7వ అధ్యాయంలో కూడా 12-13 వచ్చింది. ఇది ఇప్పటి నుంచి కాదు, ముందు నుంచి కూడా వాళ్ళ కృతజ్ఞతలు, సూర్య చంద్రులు, పెద్దలు, ప్రభావాలు కూడా. వాడు కృతజ్ఞతార్పణము దాన్ని అర్పించినప్పుడు, ఏ అర్పణములు అంటమ్మా? కృతజ్ఞతార్పణముగా. చాలా మంది అర్పణములు అర్పిస్తారు కదా. ఏ అర్పణం అర్పించాలంటే కృతజ్ఞత. ఆయన బలులు కోరేవాడు కాదు. అట్లా అని చెప్పి మిమ్మల్ని బదులు తీసుకురండి, గొర్రెలు తీసుకురండి అని చెప్తలేదు. ఒకటి చెప్పాలి, నీ గుండె నిండా కృతజ్ఞత స్తుతుల బలి చెప్పలే. మన స్తోత్ర బలి తండ్రికే స్తుతి ఘనత మహిమయు. అమ్మా ఏది బలి అర్పించాలి. ఏ బలి అని అంటే స్తోత్ర బలి. ఉదయకాలం లేవగానే ప్రతి ఇంట్లో స్తోత్ర బలి అర్పించాలి. పొద్దున లేవగానే ఏమర్పించాలి? బలులు అర్పించమనంటే వాళ్ళు చేసింది ఏంటంటే కూడలను తీసుకొచ్చి, గొర్రెలను తీసుకొచ్చి కోసేసింది. లేకపోతే ఇది కావాలా ఏమో చేస్తా, అది కాదు. ఆయన కావాల్సింది ఏంటంటే స్తోత్ర బలి. చెప్పండి, బలి. పొద్దున్న ఇవ్వకుని స్తుతించాలి. నన్ను కాపాడినావు నిన్నటి దినం, వందనాలు యేసయ్యా. చెప్పండి, నిన్నటి దినం నన్ను కాపాడినందుకు, నన్ను నా కుటుంబాన్ని కాపాడుతున్నందుకు నీకు వందనాలు ప్రభాని. పొద్దున్న లేచి నిన్నటి గురించి ఈరోజు వందనాలు చేసి స్తోత్ర బలి అప్పగించడం అంటే నా కుమారుడు నమ్మకస్తుడు అని చెప్పి, నువ్వు నమ్మకమైన వాడివని, నువ్వు నమ్మకస్తురాలు అని దేవుని దృష్టిలో అంగీకరించబడతావు. దాన్ని బట్టి ఆ రోజుకు నిన్నటి చేసిన దానికి ఇంత మేలు చేసింది, ఇన్ని వందనాలు చెప్పిండు, ఈరోజు ఇంకెంత చేస్తాను. కృతజ్ఞత బలి చెప్పలే. బలి గట్టి చెప్పాలి. చాలా మంది బలు చేద్దాం లేదు, అది కాదు. ఈరోజు ఆయనకు కావలసిన స్తోత్ర బలి ఖచ్చితంగా నీ ద్వారా బయటికి వచ్చును కాక. వస్తుంది కదా? ఎంతమంది ఇష్టపడుతుంది? పొద్దున లేవని ఇంట్లో స్తోత్ర బలి, రాత్రి కాగానే ప్రభు ఉదయకాలం అంతా మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనాలు. ఒక్క 5 నిమిషాలు కూర్చుండి ప్రభుకు వందనాలు చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి చేరాలి. ఆయన సన్నిధి అంటే ఇది సమాజ కూటం. సన్నిధి ఎక్కడుంది చెప్తాను కదా. దేవుని సన్నిధి సమాజంగా మనల్ని కూడుకోమన్నాడు, సమాజ కూడంగా కూడుకొని దీన్ని సంఘము అన్నాడు. కానీ ఆయన సన్నిధి ఎక్కడుంది? మనం వెళ్ళబోతున్న చోటది. అత్యున్నత సింహాసనం పైన ఆయన ఉంటే ఆయనకు 2 చేతులెత్తి మనం చేసే స్తుతులు ఆయన సన్నిధికి చేరును కాక. ఆమేన్. అందుకే ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. ఇప్పుడు ఆ ఆకాశమందున ఆశీర్వాద వైపు చూసి మనం పాడతాం కదా, ఆకాశమందున్న నీ తట్టు దేవుని దృష్టిలో అప్పుడు విలువైన వ్యక్తిగా మారుతావు, విలువైన వ్యక్తురాలుగా మారుతావు. నువ్వు లేచి ప్రభు వైపు చూస్తూ కీర్తిస్తున్నంతసేపు ఘనమైన కార్యాలు దేవుడు నీ పక్షాన్ని ఏమైతే చేయాలంటున్నాడో అవి చేయడం ప్రారంభిస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చాలా వరకు కృతజ్ఞతాస్తుతులు అవసరం. చూడండి 107వ కీర్తన 3వ వచనం నుంచి. తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణం నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. ఇదే స్తోత్రాలు. వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాసపురమేదియు వారికి దొరకకపోయెను. అరణ్యంలో ఒక నివాసం లేక అటు ఇటు తిరుగులాడుచున్నారు.
వచ్చిన వారికి ఆకలి దప్పుల చేత ఏదమ్మా ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణం వారిలో ఉంది సొమ్మసిల్లిపోయిందంట. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. ఎప్పుడంట? కష్టాల్లో ఉన్నాం ప్రభా, దుఃఖంలో ఉన్న ప్రభా, వేదనలో ఉన్న ప్రభా, మా పరిస్థితి ఏమైంది, ఆకలికి మా పిల్లలు మా కుటుంబాలు అల్లాడిపోతున్నాయి, మా జీవితాలు బాగులేవు ప్రభా అని చెప్పి కష్టకాలంలో వారు మొరపెట్టుకున్నప్పుడు ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ఆపదలో నుంచి వారు విడిపించెను. వారొక నివాసపురము చేరునట్లు. వాళ్ళని ఎక్కడ చేర్చినంట? ఒక నివాసపురము. ఈరోజు మనం ఒక ఇంట్లో చేరుతున్నాము అని అంటే ఆయన మనం చేర్చింది. మనం ఈరోజు ఒక ఇంట్లో ఉండగలుగుతున్నాము, అది కిరాయి ఇల్లైనా కానీ సొంత ఇల్లైనా కానీ ఒక ఇంట్లో సురక్షితంగా మనం కాపాడుతున్నాం, అది ఆయన చేర్చిండు. ఆ సొంత ఇల్లు లేక కిరాయిలు లేక ఈరోజు అప్పుడు అనిపిస్తుంది ₹1,00,00,000 ఆస్తి కూడా నష్టపోయినట్టు. మీకు తెలిసింది ఎంతమంది పెట్రోల్ పంప్ పక్కన ఒక ఇటుకెళ్ళి తీసుకుంటున్న ఇల్లు అట్లా కొట్టుకపోయింది. దాంట్లో తండ్రి కొడుకు గోడ మీద ఉన్న తల్లి కూడా గోడ మీదనే ఉండే ఉదయకాలం 7 గంటలకు ఎక్కిన వాళ్ళు గోడ మీదకి మధ్యాహ్నం 1 గంట వరకు గోడ మీద నిలబడ్డారు. గోడ మీద నిలబడి 1 గంటకు ఈ గోడ మీద నుంచి ఆ గోడ నుంచి ఈ గోడ వరకు నిలుస్తుంది. గోడ మీద వెళ్ళేటోళ్ళందరూ వస్తుంది, కానీ ఎవరు అక్కడ వెళ్ళలేదు. హెలికాప్టర్లు వచ్చినాయంటే మీదికి అన్నం పొట్ల వేసిపోయిందంట. కానీ తినడానికి దొరికింది, అయినా వాళ్ళ ప్రాణాలు మిక్కుమని పిలుస్తుంది. కేకలేసాను, ఫోన్ చేసిండు, నచ్చిండు, ఎవరి దగ్గర పోయినా ఎవరిని వచ్చి ఎవరికి ఇస్తుంది. మెల్లగా గోడ మీకు ఎలా అమ్మవాడిపోయింది. కొడుకు వస్తే అమ్మ వాడిపోయింది, తండ్రి పోయింది, తిరిగి కొడుకు పోయింది, ఒక్కొక్కరికి పోయింది. అమ్మని వస్తారు, ఒక్కడే మిగిలింది. తల్లిదండ్రులు కళ్ళ ముందే కొడుకుని ఉన్న నివాసం కూడా ఇది. 2 ట్రాక్టర్లు, ఒక కారు, బండి, అవి అన్నీ ఎంతమంది చూసిన ట్రాక్టర్లు, లారీ, అది లారీ తర్వాత ముందు ఒక కుటుంబం. ఇంత బాగా బతికిన కుటుంబాలు నివాసమే లేకుండా పోయింది. ఒక కొడుకు చెన్నైలో ఉన్న చదువుకుంటున్నాను, మా తెలిసి వచ్చేసరికి తల్లి లేదు, తండ్రి లేదు, ఇల్లు లేదు. ఇంట్లో సామాన్లు అన్నీ ఇక్కడ పోయినాయి, కుటుంబం ఇక్కడ గల్లని తెలియదు, అసలు నివాసమే లేదు. ఎన్నో నివాసాలు అక్కడ ఉన్నాయి. తేలికుండా వస్తున్నాయి శివుడు. ఎలా పరిస్థితులు గందరగోళమైంది. ఈరోజు మనల్ని కష్టకాలం మందు వారు ఒక పురంలో, ఒక నివాసపురంలో చేరినట్టుగా మొదలుపెట్టుకున్నారు. ఆ రోజులలో కూడా ఇది జరిగింది. వారు ఒక నివాసంలో వాళ్ళని చేర్చినందుకు అక్కడ వారు కూడా ఏం చెప్తున్నారమ్మా, వారు అరణ్యమందులు ఎడారి త్రోవను తిరుగులాడుచున్నవి, నివాసపురం ఏది వారికి దొరకకపోయిను, ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సమస్యలేను. పోయినసారి బాగా గుర్తుకొచ్చింది. ఆకలి గురించి 4 రోజులైంది తినక, 5 రోజులైంది తినక, 3 రోజులైంది తినకుండా అన్నప్పుడు వాళ్ళకు ఇంత మీద బాగా బతికిన కుటుంబాలు కూడా ఆకలి కదాలిపోతుండే అన్నప్పుడు నాకు ఈ మాట బాగా గుర్తుకొచ్చింది. మనసుకి ఇస్తా ఉంది. ఆకలి దప్పుల చేత ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఆకలి కదాలిపోతున్నారు. ఈరోజు మనకు పట్టడం దొరుకుతుంది. అందుకే నేను పశువులు, ఎన్నో పశువులు పోయినాయి, ఎన్నో కుటుంబాలు పోయినాయి. ఇంత మిగిలిపోతే అన్నం మిగిలిపోతుంది. కనీసం కుక్క కన్నా పెట్టండి, కొంతమంది ఏం చేయాలి, కుక్కల కన్నా పెట్టేది, కానీ అట్లా తీసి పెట్టల పడే కన్నా అది కూడా దొరకక ఎంతోమంది ఆ పశువులు కూడా ఆకలికే కదా అడుగుతుంది. పశువులు కూడా దేనికి తిరుగుతున్నాయి, ఆకలికే కదా. ఆ కుక్కలు లేకపోతే ఇంకేం పశువులు తిరుగుతుంది దేనికి, అవి ఆకలికి. దాన్ని తిననియారు, వీళ్ళు తిననియారు అన్నట్టుగా మిగిలిపోయిందని తీసి పడేస్తారు, పెంటలో పడేస్తారు. పెంటలో పడేస్తే ఏమొస్తుంది, పశువులకు వేస్తేనన్నా వాటి ఆకలన్నా తెలుస్తుంది. స్తోత్రం కలుగును. మనము కడుపుకు తిండి లేక ఎంతో మంది, ప్రతి జీవి కోరిక తృప్తిపరిచేది కూడా ఆయన. స్తోత్రం కలుగును. ఆమేన్. అలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. చూడండి, ఆకలి దప్పుల చేత వారి సమస్యలను వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను.
పురంలో చక్కటి త్రోవలో పిల్లలు స్కూల్లోకి వెళ్తుండ్రు. చక్కటి త్రోవలో నీ కుటుంబం కట్టబడుతుంది. చక్కటి త్రోవలోకి నువ్వు పని చేసుకోగలుగుతున్నావు. చక్కటి మార్గంలో వెళ్ళి నువ్వు సురక్షితంగా వెళ్ళి ఇంటికి రాగలుగుతున్నావు. ఈ మార్గం తెచ్చింది ఆయన కాదా? చేసిందా లేదు? అలా తిరిగి మనం సురక్షితంగా నివాసపురంలో చేరుస్తుంది. చేర్చిన దేవునికి వారు ఏం చెప్పిండ్రు? ఆయన వారి ఆపద నుంచి వారిని విడిపించను. వారు ఒక నివాసపురం చేరినట్టుగా చక్కని త్రోవ ఆయన వారికి నడిపించను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏం చెల్లించాలి? వారు కష్టకాలంలో దేవుడి చేత చేసిన ప్రార్థనకు, నువ్వు పెట్టిన మొరకు. ఎంతమంది అయితే కన్నీళ్ళ ప్రార్థన బాగా చేస్తారు, ప్రార్థన చేస్తారు, కానీ కృతజ్ఞతలు చాలా అవసరం. చెప్పలేము అవసరం. కృతజ్ఞత వందనాలు దేవునికి ఇవ్వవలసింది ఏంటంటే కృతజ్ఞతని చెప్పవలసింది. నువ్వు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు రోజుకు ఒక 5 నిమిషాలు కూర్చుండి కృతజ్ఞత చెప్తే నువ్వు నిజంగా దేవుని చేతిలో, దేవుని చూపులో అంగీకరించబడబోతావు. నిలబడబోతావు దేవుడికి నమ్మకం. అలాగని సమాజంగా కూడుకున్నప్పుడంట చెప్పిండు, నేను ఇంట్లో కృతజ్ఞత తెలుసా, సమాజంలో ఇక్కడ సమాజంలో కూడా కొన్ని వందల మంది ఉండే, 10,000 ఉన్నది, 50 మంది ఉండే, అందరి ముందు వెళ్ళి నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆమేన్. సమాజంగా వెళ్ళి మనము ఆయనను స్తుతిస్తాను, ఆరాధిస్తాను అని ఎందుకు ఈ దావీదు చెప్పిందంటే, నా దేవుడు చేసిన మేలను బట్టి నేను ఒక 10 మంది ముందైనా నేను యెహోవాను స్తుతిస్తాను. చెప్పండి, ఒక 100 మంది ముందైనా దేవుని స్తుతిస్తాను. ఇక్కడ కనీసం ఒక 10 మంది ముందు, ఒక 100 మంది ముందు, 50 ముందు, 1000 మంది దొరికితే 1000 మంది, ఒక్కొక్కరికి అవకాశం ఉంది. 10,000 మంది ముందు కూడా స్తుతిస్తుంది. అప్పుడప్పుడు ఇప్పుడైతే చాలా మాకు అవి బంద్ అవుతా ఉన్నాయి అలాంటి మీటింగ్స్ అని. మేము స్టార్టింగ్లో ఉన్నప్పుడు 20 సంవత్సరాల కింద పెద్ద మీటింగ్, ఒక మీటింగ్లో 10 లక్షలు చింకాన గ్రౌండ్, పేరెడ్ గ్రౌండ్ నిండిపోతుండే. ఇప్పుడు అలాంటి కూటాలు, అలాంటి ప్రార్థనలు జరుగుతలేవు. కొన్ని వందల వేల మంది ముందు నేను నిన్ను స్తుతిస్తాను ప్రభా. చెప్పండి, ఇట్లా ఆశ ఉండాలి మనకు. ఏముండాలి? ప్రభా నేను సమాజంలో నిన్ను స్తుతిస్తాను. చెప్పండి, హల్లెలూయా. ఆ అవకాశం దేవుడికి ఇస్తున్నాడు. అసలు నువ్వు ఎందుకు వస్తున్నావు అని ఎందుకు రావాలి అని అనుకుంటేనే, నేను 100 మంది ముందు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు నేను యెహోవాను స్తుతిస్తాను. నువ్వు స్తుతిస్తుంటే, గంభీర స్వరం ఎత్తి స్తుతిస్తుంటే, నీ స్వరం ఎత్తి 10 తంతెల స్వరమండలం, దేతోటి 10 తంతెల స్వరమండలంతో గంభీర సితారతో స్తోత్రమయ్యా, స్తోత్రములు తండ్రి, స్తోత్రం అని చెప్తుంటే అందరినీ నిలుస్తుంది. వీలు కాదు నా విషయం, నువ్వు చూచునుగాక. ఎన్నో మేలు చేస్తున్నాడు, నువ్వు స్తుతించేస్తాను. ప్రైజలా. మేలు చేసిన దేవునికి మనం ఇవ్వవలసింది ఏంటంటే, నేను ఎప్పుడు మనం ఏదో 10 రూపాయలు ఇచ్చిన మనకు తోచిన మనకి అది కాదు, నాకు కావాల్సింది, నాకు రావాల్సిన స్తుతులు. అది నువ్వు ఎవరికి ఇచ్చినావు? నువ్వు బోధ వింటున్నావు అని ఇచ్చుకుంటూ వచ్చి అది కాదు. నాకు ఇవ్వవలసిన ఏమి, నాకు రావాల్సిన స్తోత్ర బలులు ఎక్కడ అని అడుగుతాడు. చెప్పండి, ఇప్పుడు ఈ పైసలన్నీ ఆయన చేతి తీరితే చెప్పండి, మన గొర్రెలు అయినా తిరిగిపోతాయా, మన మేకలైనా తిరిగిపోతాయా? ఏది పోదు. చేయవలసిందంటే మంచి మనసుతో నువ్వు చేసే స్తుతి, స్తోత్రం ఆయన సన్నిధిలో ధూపం వల్ల చేరబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాటిని ఖచ్చితంగా అంగీకరించబడునుగాక. ఆయన అంగీకరించవలసింది ఇవే. నా దగ్గర ఇంకా నువ్వు కోరవలసింది నా దగ్గర ఇవే ఉన్నాయి. ఎద్దులకు బదులుగా నా పెదవులు ఇస్తున్నాను. చెప్పండి, ఎద్దులకు బదులుగా నా పెదవులు ఇస్తున్నాను. కోడెలకు బదులుగా నా చేతులు ఎత్తుతున్నాను. అయ్యా, వధించబడిన గొర్రెలాగా నా హృదయాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను. ప్రభుకు నిన్ను నీవు అప్పగించుకొని కృతజ్ఞతాస్తుతులతో చెల్లించినప్పుడు నువ్వు ఆయన దృష్టికి అంగీకారం, స్తుతులు స్తోత్రాలు ఆయన దృష్టికి ఒప్పుకోలేడు, ఒప్పుకోరు. అంగీకరించబడినవి నా దగ్గర ఉన్నాయి, ఆయనకు అంగీకరించడం తగినవి నా దగ్గర ఉన్నాయి. దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి 107వ కీర్తన
17వ వచనంలో బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు. అమ్మ ఒకవేళ ఏదైనా చాలా బాధ అవుతుందనంటే ఈ మాట చదువుకోవాలి. ఇలాంటిది ఏదైనా నా దగ్గర ఉందా అని తమను పరీక్షించుకోవాలి. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను బాధ తెచ్చుకుంటారంట. అమ్మ బాధ తెచ్చుకుంటారు. ఆయన ఇవ్వడు బాధ, ఆయన ఇవ్వడు. చెప్పండి, ఆయన బాధ ఎవరిని పెట్టాడు? చాలా మంది చెప్పండి, ఆయన ఎవరిని బాధ పెట్టాడు. అయితే బుద్ధిహీనత వలన వచ్చే బాధ. దేని వల్ల బాధ? చేయరాని పనులు చేయడంతో, వెళ్ళకూడని చోట్ల వెళ్ళడంతో, లేని పనులు చేయడంతో బుద్ధిహీనులు బాధలు తెచ్చుకొని తర్వాత దేవుడిని అంటారు, దేవా ఎందుకు నాకు ఇంత బాధిస్తున్నాను, నేను ఎందుకు ఇచ్చిన? ఆయన నిన్ను బాధనివ్వడానికి కాదు, నిన్ను గణపరచడానికి దేవుడు దీవించబోతున్నాడు. స్తోత్రం కాక. నిన్ను గురించి దేవుని గురించి ఉద్దేశించిన సంగతి లేదు. నిన్ను బాధ పెట్టించడానికి నేను ముట్టించిందా? నిన్ను బాధలో ఉంచడానిక? అందరు పెట్టుకోవాలి. దేవుడు బాధ పెట్టాడు, మనుషులే బాధ పెడతారు. అమ్మా ఏం చేస్తారు? మనుషులే బాధ పెడతారు. కొన్నిసార్లు మనిషి ఈ నోరు వల్ల వచ్చే తెచ్చుకునే బాధలు, చెప్పండి, నోరు దురుసు వల్ల వచ్చే బాధలు. కొంతమందికి కాని నడక చేత నడుచుకొని బాధలు తెచ్చుకుంటారు. కొంతమంది వెళ్ళమన్న చోట్లోకి వెళ్ళకుండా బాధలు తెచ్చుకుంటారు. దీనివల్ల ఇది బుద్ధిహీనతమైన దోషము చేతను బాధ తెచ్చుకుంది. భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు. కొంతమంది చూసినా నాకు ఇది బాగలే, అది బాగలే, అది బాగలే అంటారు. భోజన పదార్థముల విషయంలో అసలు కొంతమంది చికెన్ తినద్దు, కొంతమంది మటన్ తినద్దు, కొంతమంది పప్పు తినద్దు, కొంతమంది అవి తినద్దు, కొంతమంది ఇవి తినద్దు. నీకు నచ్చకపోతుంది లేదు, కానీ అసహించుకోవద్దు. చెప్పండి, లేదు కొన్నిసార్లు భోజనం గురించి ఒక సంఘం పోట్లాడుతుందని వినబడలేదు. కానీ ఆమెకు ఒక్కదమ్మకి నచ్చలేదు మటన్ చికెన్, ఊరందరికీ నచ్చదంట. దానివల్ల ఎవరు బాధ తెచ్చుకున్నాను. నాకు ఫోన్ వచ్చింది, నా కొడుకు నన్ను దడా బాధిన నన్ను కొట్టి పెట్టిందని. కొడుకు కన్న కొడుకు కాదు, పిన్ని చెల్లు తాగించి కొట్టిందండి. బాధ ఎంత బాధ నాకెందుకు అయ్యా, నాకు చచ్చిపోతానంటాను. నాకు అప్పుడు ఎందుకమ్మా అనంటే ఆ చెప్పిన మాట విన్నాను, నువ్వు నీ బాధ తిండి కొరకు నువ్వు బాధ తెచ్చుకోవాలి, అనవసరంగా నీ బాధ నువ్వే తెచ్చుకోలేదు దెబ్బలు పడుతుంది. నేనెందుకు వాక్యం నా స్తోత్రం వినకపోయిన స్తోత్రం. తిండి కొరకు ఎవరిని బాధ పెట్టదు. చెప్పండి, చెప్పండి, ఎవరిని కూడా. కొంతమంది ఇళ్ళలో కొట్లాటలు వస్తాయి, టిఫిన్ దగ్గర కొట్లాటలు వస్తాయి. కొంతమందికి భోజనం మధ్యాహ్నం భోజనం కాదు, కొంతమందికి సాయంత్రం భోజనం దగ్గర. ఎప్పుడు ఇళ్ళల్లో భోజనాల గురించి గొడవడం మీకు చేతులెత్తి వందనాలు. ఏం చేస్తాను? బ్రదర్స్లో చెప్తాను, ఏంటంటే కష్టం నేను చెప్తాను. వాళ్ళు కష్టపడ్డది పని చేయడానికి కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు చేసిపోతే బాగుంటుంది. ఏం చేయాలి? ఏం చేయాలి? వాళ్ళకి ఏం కావాలని అడగాలి. ఈరోజు వరకు వాళ్ళు నన్ను అడుగుతుంది, ఏముందని అబ్బా సుధానికి వస్తున్నాం ఇంకా నన్ను అడుగుతుంది, ఇంకా మమ్మల్ని అడుగుతుంది. ఇప్పుడు కూడా నన్ను అడుగుతుంది, పొద్దున ఏం చేయాలి, సాయంత్రం ఏం చేయాలి, రాత్రికి ఏం చేయాలి, ఇది ఉన్నదా చేయాలి, ఇది చేయాలని. ఏం చేయాలి నాయన, ఏం ఉండాలి నాయన, ఇది చేయాలా, ఇది చేయాలి. ఒక మాట మీరు అట్లా అడిగిననుకోండి, ఇంట్లో కూడా ఏమై ఏం కావు చెప్పాలి. నేను చేసిన, నాకు ఇది చేసిన, తింటది లేకపోతే అన్నం అనుకోండి, అది లోపడానికి జీవితం. అమ్మ మీకు అర్థమవుతుంది సిస్టర్స్, అందరికి ఏ జీవితం ఉండాలి చెప్పాలి. మీ భర్తలకు మీరు ఏం చేయాలి, నచ్చిందని ఏం చేసి పెట్టాలి అని అడిగిననుకో, ఒకవేళ వాళ్ళు తిన్నా తినకపోయినా ఒకటి మాత్రం చెప్తారు, నిన్ను బట్టి మాత్రం ఖచ్చితంగా ప్రేమిస్తారు. నేను చెప్పినప్పుడు 10 మందిలో చెప్పుకుంటారు కదా, అట్లే నీ పేరు గొప్పగా పెట్టబోతారు. దేవుడికి మహిమ కలుగును కాక. నీ భర్త 10 మంది ముందులో, ఇంకొకరు 100 మంది ముందులో, 100 మంది ముందు నా భార్య నన్ను అడగకుండా ఏం చేయదు అని చెప్పి
సాక్ష్యం సంపాదించుకోగలుగుతావు. తప్పడం అనట్లేదు. ఆ సాక్ష్యం ఎవరి దగ్గర వస్తుంది చెప్పండి? మన ద్వారా నా ద్వారా వస్తుంది. నా భర్త నీ భర్త పేరును నీ భర్త గొప్ప చేస్తాడు. మా అప్పుడు అంటారు కదా, ఏమండి మా సందే పాయసం చేసింది, మా సందే చేసింది అంటాడు. చెప్పవయ్యా మా చెప్పాడు. అప్పుడు చెప్తాడు పౌరు మా సంధ్య చికెన్ చేసింది, మా సంధ్య పౌరు అది చేసింది, అదే అందరూ వస్తువులు చేసింది అని చెప్తా ఉంటాడు. అప్పుడు ఎవరి పేరు గొప్పగా అవుతుంది? సంధ్య పేరుని ఎవరు చెప్తుంది? చెప్పాలి. అట్లా మీ పేర్లు కూడా బయటకు వచ్చింది కాక. ఆమె నేను ఒకరి పేరు ఒకరి మాట్లాడలకి వెళ్ళి వేసిన నేను అని చెప్పేసి కక్కేసిన స్తోత్రం చెప్తుంది కాక. మంచిది అది. అట్లా అవసరం. నీ పేరు నీ భార్య పేరు ఆమె భర్తని పొగుడతాడంట. అందుకే నాడు నీ పెనిమిటి నిన్ను పొగుడతాడు అనేసి ఉంది బైబిల్లో, లేదా? ఎంతమంది తెలుసు? సామెతల కింద 31 ఉంటుంది. ఏమనంట? నీ భర్త 10 మంది ముందు 10,000 100 మంది ముందు నీ పెనిమిటి నిన్ను పొగుడతాడంట. అబ్బా దేవుడు దీవించు. గుణవతిరాలు అనేసి చదువు దొరికింది సుధాకర్. చాలా మంది కుమార్తెలు పతివ్రతా ధర్మం అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. చెప్పండి నీ పెనిమిటి ద్వారా నీకు ఘనతలు వచ్చును గాక. ఇప్పటి నుంచి మీరు ఆడవాళ్ళందరూ ఏం చేయాలి? నా భర్త నన్ను గణపరచలాగా నేను బ్రతకాలి ప్రవర్తన చేయండి. చెప్పండి ఏం రాదు చెప్తలేదు అమ్మ. ఎంతమంది? కనీసం ఒక 10 మంది ముందు నా భర్త నా పేరు బయటికి తీయాలి. ఏది? యోసేపు భార్య ఘనమైన పేరు సంపాదించుకుంది. యోబు భార్య ఘనహీనంగా మారింది. 10 మంది పిల్లల తల్లి, 15 మంది 20 మంది పిల్లల తల్లి. ఆయన పేరు లేదు, లేదు. 2 పిల్లల తల్లి కానీ గొప్పగా పేరు సంపాదించుకుంది యోసేపు భార్య. ఎందుకు? మంచి ప్రవర్తన. చెప్పండి. కంటి కనవలే, మరి మూల కనవలే ఎవరికి బయటికి. యోబు భార్య అందరూ తెలుసు కానీ యోసేపు భార్య ఎవరు తెలియదు. ఆయన భర్త మాత్రం దేవుని చేతిలో కనుదాలుగా పిలవడు. ఈరోజు మనం కూడా దేవుని చేతిలో చూడండి. ఆయనను స్తుతించడానికి మనకిచ్చిన అవకాశం చూద్దాం. 107వ కీర్తన 31వ వచనం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి నరులకు దేవుడు చేయబోతున్న ఆశ్చర్య క్రియలను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఆమేన్. ఎవరికంట? యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. జన సమాజములో వారాయనను ఘనపరచుదురుగాక. జన సమాజం. ఇక్కడ సమాజంలో ఇప్పుడు మనం, అందుకే మనం ఇళ్లలో చేసిన క్రియలు కానీ కుటుంబాలలో జరిగిన క్రియలు కానీ సమాజంలోకి రాగానే మౌనంగా ఉండొద్దు. చెప్పండి ఏమన్నా? చాలా మంది చర్చకు వచ్చి మౌనంగా ఉండిపోతారు కదా. మౌనంగా ఉండొద్దంట. దేవుడు చేసిన క్రియలను బట్టి స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి? ఆయన చేసిన మేళ్లను బట్టి, మన ప్రాణమును బట్టి, మన కుటుంబాన్ని బట్టి, మన పిల్లల బట్టి సురక్షితంగా ఉన్నాం. పట్టడం కట్టుకోనికి పట్ట ఎన్నిస్తున్నాడు? ఏ చెప్పలేదు. పట్టడను కట్టుకోనికి బట్ట ఇస్తున్నాడు. ఆమె ఒక నిలవడానికి నీడిచ్చిండు. చెప్పండి ఏమి ఇచ్చిండు? నిలవడానికి నీడిచ్చిండు. ఇది ఇందుకు స్తోత్రం కలిగిన కాక. ఇంతకంటే ఇక్కడ పెద్ద ఏమైనా దొరికిందనుకో, అవన్నీ ఆశలు. అవేంటండి? ఆశలు తీర్చలేవని స్తుతులు ఆపోతు. ఒకవేళ యెహోవాను పట్టుకొని సంతోషించు, ఆయన నీ హృదయ వాంఛ తీరుస్తాడు. ఇది కూడా తీరుస్తాడు. నేను చెప్తాను కాదంటే లేదు. నీ హృదయంలో ఒక ఆశ ఉందనుకోండి, ఆయనకు కృతజ్ఞత. ప్రభా ఇంకొక
ఇంకొకసారి నాకు కొంచెం ఇది కూడా ఇవ్వవా అడగండి, అట్లా చెప్పండి. ఇంకొకసారి నాకు ఇది ఇవ్వవా అంటే ప్రభా కొంచెం నాకు ఇది కూడా కావాలి ప్రభా అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నువ్వు అడిగి పొందుకో, ఇస్తాడు. నువ్వు ఆయనను స్తుతించకుండా ఆయనను ప్రార్థన చేయకుండా నీకు ఇంకేదైనా దొరకాలంటే కొంచెం కష్టం. ఆయన ఉద్దేశం ఏంటి సార్? ఆయన ఆలోచన నీ పక్షం ఉన్న దేవుడు ఆలోచన, సరే చెప్పండి, నా పక్షం ఉన్న దేవుడు ఆలోచన. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం నీవు నీ దేవుడైన యెహోవా మాట 28 మొదటి నుంచి. నీవు నీ దేవుడైన యెహోవా మాట నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. సమస్త జనముల కంటే ఎంతమంది ఉండరో నాకు తెలియదు, కానీ సమస్త జనముల కంటే దేవుని ఆలోచించిన ఎక్కువగా నేను నిన్ను దీవిస్తాను. ఎక్కువగా అమ్మా ఎంతమంది చెప్పండి, సమస్త ఎంతమంది కంటే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఎక్కువగా ఆయన నిన్ను దీవించబోతున్నాడు. సోదరుడు దేవునికి మహిమ కలుగును గాక. ఇది దేవుని ఆలోచన. దేవునికి ఆలోచన ఏంటి? నా బిడ్డకు నేనేదో కొంచెం ఇవ్వాలి, కొంచెం చేయాలి. ఏదో మనం పెట్టుకున్నాము ఇంత దాని ఏది ఇప్పటిదగ్గర పొట్ట బట్ట నివాసం అన్నాం కదా, ఇది మనం ఆలోచన ఉంటుంది. సంతోషం. దీనికి నువ్వు వందనాలు చెప్పగలిగితే, కృతజ్ఞత చెల్లించగలిగితే, దీనికి తగినట్టుగా సమస్త జనముల కంటే ఎక్కువగా దేని వల్ల చెప్పాలి? సమస్త జనముల కంటే చెప్పండి. ఆయన దేవుని ఉద్దేశం ఇది. ఇప్పుడు సపోజ్ నీ ఆలోచన వేరే ఉంటుంది, దేవుని ఆలోచన వేరే ఉంటుంది. దేవుని ఆలోచన నీ పక్షాన ఏంటిది అని నువ్వు ఎప్పుడన్నా అడిగినవా? అడగండి. దేవుని ఉద్దేశం ఏంటిది నా గురించి చెప్పండి. నా కొరకు దేవుని ఆలోచన, నా కొరకు దేవుని ఆలోచన వినవలే. నాకు ఆయన మాట నేను వింటే సమస్త జనముల కంటే ఎక్కువగా నన్ను దీవిస్తాను, నన్ను దీవించబోతున్నాడు. ఆలోచన ఏంటి నీ గురించి చెప్పండి. ఇట్లా సమస్త జన్మల కంటే ఎక్కువగా నన్ను దీవించాలని నా దేవుని ఆలోచన. ఇప్పుడు ఈ ఆలోచన ఆయనకు జరగాలా వద్దా? నువ్వు ఖచ్చితంగా దీవించబడాలనే దేవుని కోరిక, దేవుని ఆలోచన, దేవుని మనసు. ఆయన మనసు ఏదో నీకు కొంచెం ఏదో ఇచ్చి నువ్వు ఒక మూలలో ఉండాలి, నువ్వు అక్కడ ఉండాలి, ఇక్కడ ఉంటే తక్కువ చాలు, అది కాదు దేవుని ఆలోచన. సమస్త జనముల కంటే చెప్పండి. ఇప్పుడు కనీసం ఇక్కడ చెప్పండి, ఇట్లా సమస్తమని ఈ ఊర్లో అందరికంటే నేను ఎక్కువగా ఉండాలని ఎవరు ఆలోచన? అది చెప్పండి. ఈ మాటను బట్టి ఒక్క నిమిషం మనసులో బాగా దేవానికి మంచి ఆలోచన నాలో జరుగుతుంది కాక చేయండి. దేవుని కూడా प्रणालिका परमेश्वर ने बोला कि सब जातियों से ज्यादा अधिक तुझे आशीर्वाद करना करके ये मेरा इच्छा है. तुम समझते कि छोटा बस, थोड़ा सा बस, लेकिन परमेश्वर की दी व्यवस्था विवरण 28 पहला वचन में परमेश्वर बोलता कि ये तुम्हारे लिए परमेश्वर की मर्जी है. उसको देखो, मन में देखकर प्रार्थना करो. దేవునికి నీ ఎడలో ఉన్న ఆలోచన, దేవునికి నీ ఎడలో ఉన్న ప్రణాళిక, ఆయన ప్లాన్, ఆయన ఆలోచన. నువ్వు సరిపెట్టుకోకు, ఇంతే చాలని కాదు. థ్యాంక్ యూ జీసస్. సహాయం చేయబోతున్నాను. ఆమేన్. ఇప్పుడు ఎంతమంది కదా నీ పట్ల దేవుని ఆలోచన ఎంత?
కొంచెమా చెప్పాలి. అసలు దేవునికి ఉన్న ఆలోచన ఏంటంటే నీ గురించి ప్లాన్ దేవుని గురించి చాలా గొప్పది. అది జరగకుండా ఆపుతున్నది ఎవరో తెలుసమ్మా? సాతాను కాదు. సాతానికి అంత దేవుని ఆశీర్వాదం ఆపేంత అధికారం లేదు. గుర్తుంచుకోండి. చాలా మంది మనం ఏం నెట్టేస్తారు బాబు ఎవరి మీద? సాతాను మీద. ఏమని? సాతాను నా ఆశీర్వాదాన్ని ఆపుతున్నాడు. ఎవరో మనుషులు ఎవరు ఆపుతాడు దేవుని ఆశీర్వాదాన్ని? చెప్పండి. మనిషికి అంత పవర్ ఉందా? చెప్పండి. ఒక మనిషికి దేవుని ఆశీర్వాదం ఆపేంత పవర్ ఉందా? సైతానికి ఆపేంత పవర్ ఉందా? మరి ఎవరు ఆపుతున్నారంటే పొందకుండా నాలుకలే. ఎవరు నాలుక వాళ్ళని ఆపుతుంది. నీవు ఒప్పుకుంటే అద్భుతం జరగబోతుంది. నువ్వు ఒప్పుకోకపోతే ఏ జరగదు. ఇప్పుడు ఎవరి చేతులు ఉంది? देखो ये आशीर्वाद होना बोले तो परमेश्वर बोलता है कि शैतान रोकना, इंसान रोकना, చేతబడి रोकना वो तो क्या జాగ్రత్త పవర్ नहीं है. మీరు అనుకోవచ్చు ఈ సైతానికి అంత పెద్ద శక్తి ఉందా? ఈ చేతబడికి అంత పవర్ ఉందా? చెప్పండి. ఆశీర్వాదాన్ని ఆపేంత పవర్ ఎవరికి లేదు. చెప్పండి అమ్మ, ఎవరికి లేదు. ఏ మనిషి ఎంత పెద్ద మనిషి అయినా సరే ఈయన ప్రార్థన ఈమె చేస్తుంది. ఏ మనిషి కూడా దేవుని ఆశీర్వాదాన్ని ఆపేంత అధికారం ఎవరికి ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన ఎక్కడ, ఈ మనిషి ఎక్కడ, చచ్చే నరుడు ఎక్కడ, ఆయన ఎక్కడ అనుకోకపోతే వాడు ఎక్కడ, మన జీవంలో వాడాన్ని ఆశీర్వాదం ఆపేది. జీవమరణములు నాలుక వశంలో ఉన్నాయి. నువ్వు ఒప్పుకున్న దాన్ని బట్టి జరగబోతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. నేను ఇప్పటికే చెప్పినాను, సమాజ కూటంలో కూర్చుండి నువ్వు చేయబోతున్నావు నాకు తెలుసు, స్తోత్రం యేసయ్యా అని 100 మంది ముందు చెప్పు. ఖచ్చితంగా దేవా, ఇంట్లో ఉన్నప్పుడు చెప్పు, దేవా నువ్వు నా పట్ల చేయబోతున్నది జరుగును గాక. చెప్పండి చెప్పండి చెప్పండి. నా కొరకు నువ్వు ఏదైతే ఆలోచన చేసినావో, నా కొరకు నువ్వేమైతే ఇవ్వాలనుకుంటున్నావో చెప్పండి. ఇట్లా నా కొరకు యేసయ్యా నువ్వేమి ఇవ్వాలనుకుంటున్నావో సమస్త జనముల కంటే ఎక్కువగా నన్నే దీవించాలనుకుంటున్నావు. ఇంకోసారి చెప్పండి. सब जातियों से अधिक भी मुझे आशीर्वाद करना चाहता परमेश्वर, आज मैं स्वीकार कर रहा हूँ. నేను ఒప్పుకుంటున్నాను యేసయ్యా. చెప్పండి అందరూ చెప్పండి. పిల్లలు కూడా చెప్పుకోండి. దేవా, సమస్త జనముల కంటే నేను ఎక్కువగా దీవించబడాలని మనుషుల ఆలోచన కాదు ఇది. ఎవరి ఆలోచన? నీ ఆలోచన ప్రభు. అది జరుగును గాక. అందుకు నేనేం చేయాలి ప్రభు? సింపుల్ ఒకటే ప్రభు దగ్గర అడగాల్సింది, నేనేం చేయాలి? ఆయన ఏమంటారు? ఇప్పుడు మనం దగ్గర రావాలంటే మనుషులు కాబట్టి నువ్వు అదే చేసి చెప్పొచ్చు. కానీ దేవుడు ఎందుకు తెలుస్తుందా? నా మాటలు నీ హృదయంలో వినిపించు. ఆయన మాటలు నీ హృదయంలో ఉంటే చాలు. నువ్వు నచ్చింది, నువ్వు అడిగింది దేవుడు నీ జీవితంలో ఇవ్వబోతున్నాడు. చాలా మంది లోపల వినాలి మా సాంగే. ఎందుకు నువ్వు అడిగింది దొరకలేదు? నేను చెప్తాను, ఇది మనసే కొంచెం వాక్యం లేకపోవడమే. మనుషుల లోపల ఏముండదు చెప్పండి. వాక్యం ఉండలేదు. ఇప్పుడు ప్రవచనాలు ఉంటున్నాయి. ఆయన ప్రవచనం చెప్పిండు కదా, ప్రవచనం చెప్పిండు కదా. ఆ ప్రవచనాల మీద నమ్మకండి. నేను ఎప్పుడు చెప్తాను, ప్రవచనాల మీద ఆధారపడద్దు. దేని మీద? ఎప్పుడు చెప్తాను, ప్రవచనాల మీద నువ్వు ఆధారపడద్దు. ప్రవచనము నెరవేర్చే దేవుని మీద ఆధారపడాలి. ఎవరి మీద ఆధారపడాలి? చెప్పాలి. నెరవేర్చేది ఎవరు అంటే, ఆ ప్రవచనం నీకు వచ్చింది అని అంటే దాన్ని నెరవేర్పు కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నెరవేర్చే దేవుడి కొరకు. ఎవరు? దేవా, నాతో మీరు మాట్లాడు. ఇది ప్రవచన వాక్యం లేకుండా ప్రవచనం వచ్చిందంటే వాక్యంతో ఉండాలని. ఆ వచ్చిన వాక్యము నీ లోపల ఉంటే దాని గురించి నువ్వు ప్రార్థన. ఇప్పుడు సపోజ్ చెట్టు పెట్టంగానే ఫలం వస్తుంది. ఏం చేయాలి? చెట్టు చెప్పాలి. చెప్తలేదు ఓయ్యా ఏం చెట్టు పెట్టంగానే ఏం చేయాలి? నీళ్ళు పోయాలి. ఏం పోయాలి? నీళ్ళు పోయాలి. కుక్కలు కాకుండా జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే కుక్కలు వచ్చి తవ్వేస్తాయి, పందులు వచ్చి తవ్వేస్తాయి, ఈ రోజుల్లో మేకలు కూడా తినేస్తాయి. దానికి కంచె వేసుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే కొన్ని రోజులు నువ్వు కాపాడుకోగలిగితే ఆ చెట్టు పెరిగి నీకే ఫలములు ఇవ్వబోతుంది.
దేవుడికి మహిమ కలుగును గాక. వాగ్దానము దేవుడు ఇచ్చిండు మాట అంటే ఆ వాక్యము నీ లోపల ఫలించడానికి ప్రార్థన. ఏం చేయాలమ్మా? ఫలించడానికి प्रार्थना। एक भविष्यवाणी परमेश्वर तुम्हारे लिए कर चुका बोला तो उसकी ये भविष्यवाणी के लिए तो इंतजार नहीं करना। भविष्यवाणी किस तरह परमेश्वर पूरा करेगा, पूरा करने वाला कौन है? उस परमेश्वर के ऊपर अपन पूरी तरह यकीन रखना चाहिए। ఈ రోజు పూర్తిగా ఆ వాక్యం మీద అనుకోవాలి. ఎవరు మీదమ్మా? ఇప్పుడు నీ చేతిలో ఉంది, ఎవరు ఉన్నది? ఇప్పుడు సపోజ్ ఒక మాట 110వ కీర్తన మొదటి వచనం. ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు, నా పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని ప్రభు చెప్పిండు. ఇప్పుడు ఈ మాట నెరవేరాలా వద్దా? చెప్పాలి. నెరవేరాలంటే శత్రువు రావాలా? ఆ శత్రువు రాగానే ఏమంటే, ప్రభా నాకే శత్రువులు వచ్చిండు, ప్రభా శత్రువులు వద్దు, ప్రభా శత్రువులు వద్దు, ప్రభా చెప్తే అరే నీ శత్రువులు నీ పాదం పీట దగ్గర నేను చేస్తాను. నువ్వు శత్రువులతోటి వద్దనంటే మరి ప్రవచనం ఎట్లా నెరవేర్చబడుతుంది? ఇప్పుడు సమస్త జనముల కంటే ఎక్కువగా దీవించబడాలంటే ఇప్పుడు సపోజ్ ఆట పెడితేనే కదా ఓడిపోయిన వానికి గెలుపా లేకపోతే గెలిచిన వానికి గెలుపా? చెప్పాలి. ఎవరికి గెలుపు ఉంటుంది? క్రికెట్ పోటీ పెట్టిననుకో, ఒకడు ఓడేటోడు ఉంటాడు, ఒకడు గెలుస్తాడు ఉంటాడు. క్యారమ్ బోర్డు పెట్టిందంటే ఒకడు ఓడిపోతాడు, ఒకడు గెలుస్తాడు. నీకు శత్రువు వచ్చిందంటే, నాకు శత్రువు వచ్చింది, నాకు నిందలు వచ్చినాయి, నాకు అవును నేను చచ్చిపోతా. అసలు వచ్చింది నిన్ను గెలిపించడానికి స్తోత్రం కలుగును గాక. నేను నిన్ను గెలిపించడానికే నేను అనుమతించిన. ఎందుకంటే శత్రువు ఎదుట నువ్వు గెలిచిన మగధీరుడవని ఆయన పేరుంది కాబట్టి అదే పేరు నీకు పెట్టబడబోతుంది. ఆమేన్. ఎందుకంటే చెప్పండి, శత్రువులు చూస్తుండగా నీకు భోజనము పెట్టబోతున్నాడు. అందరు చెప్పండి, దేవుడు ఈ మాట అంటాడు. శత్రువు ఎదుట నేను నీకు భోజనం ఇస్తా. ఆ శత్రువే వద్దని అని అంటావు. నీకేమి ఇష్టం లేదు, నమ్మకం ఎవ్వరు శత్రువు, ఏ శత్రువు ఉండొద్దు. అసలు శత్రువు లేకపోతే ఈ మాట ఎట్లా నెరవేరుతుంది? ఓ అయ్యా నిద్రపోతాము, మాకు చుట్టూ శత్రువులు ఏంటావు కదా. ఆ చుట్టూ శత్రువులు ఉన్నప్పుడు అందులోనే యోసేపులాగా గెలవబోతున్నావు. అందరు చెప్పండి, శత్రువు ఉంటేనే కదా గెలుస్తావు? చెప్పండి ఒకసారి. అమ్మ అందరి కళ్ళు నావేనే ఉంటాయి, ఎందుకంటే నువ్వే దేవుడి దిగబోతున్నావు. అందరు చెప్పండి. నేనైతే ప్రార్థిస్తాను, అందరి కళ్ళు నా మీద ఉంటాయని తెలుసు. అందరి కళ్ళు వేస్తున్నామని తొలగిపోను కాక అని కూడా ప్రార్థిస్తాను. స్తోత్రం కలిగిన కాక ఆమె. ఎందుకంటే ఆ ప్రార్థన నువ్వు చేయాలి, నువ్వు నిలబడాలి, నువ్వు గెలవాలి. ఇదే శత్రువుల గురించి ప్రార్థన. అవును, మరి శత్రువులు ఇచ్చింది ఆయనే కదా. శత్రువుల ఇప్పుడు శత్రువులు రాక దావీదు ఏం చెప్పిండు? రేవండి వాళ్ళందరూ మన శత్రువుల గురించి ప్రార్థిద్దాం. రేవండి నా శత్రువుల పక్షంలో దేవుడు నాకు జయము పంపించును కాకని నోరు తెచ్చి కృతజ్ఞతలు చెప్దామని అంటారు. అట్లా మీరు ఏం చేయాలి? చెప్పాలమ్మా, చెప్పాలి. శత్రువుల ముందు ఈరోజు నీకు శత్రువు వచ్చిందా అంటే దేవుడు నీ పక్షంన ఏదో గొప్ప ధనం రాబోతుంది. హల్లెలూయా! గొప్ప అద్భుతం జరగబోతుంది, గొప్ప విజయం దొరకబోతుంది. వచ్చిండంటే మొదలవుతుంది ఆశీర్వాదం. చెప్పండి అయ్యే, చెప్పాలి. వచ్చిండు అని అంటే అయిపోయింది, వాడు ఎంట్రీ అయిందంటే అప్పుడు అనుకోవాలా ఇప్పుడు గెలవబోతున్నా నేను. చెప్పండి ఇప్పుడు మొదలైంది ఆట అనాలి. చెప్పండి ఏమనాలి? అసలైన ఆట ఎప్పుడు మొదలైంది? నీ బంధువులందరూ కలిసి నీ మీద ఏడవడం మొదలుపెట్టిన బంధువుల ఎదుట దేవుడు కనపరచబోతున్నాడు అర్థం. పక్కల నీ మీద ఏడుస్తా, వాళ్ళ ముందు దేవుడు నిలబెట్టబోతున్నాడు అని అర్థం. సాతాను నీ మీదకి వస్తుందంటే ఓహో సాతాను మీద జయం ఇవ్వబోతుండని అర్థం. అందరు రివర్స్ చేయండి, దాన్ని ఇట్లా చేయండి, ఇట్లా చేయండి. ఎంతమంది ఇష్టపడతారు? ఏది మంచి ఈరోజు తలదించుకునే స్థితి. ఓహో వాళ్ళ ముందు నేను తలెత్తుకోబోతున్నా. చెప్పండి ఇట్లా. నవ్వినుల్లంతా నీ ముందు, నవ్వినుల్లంతా నీ ముందు ఉందిలే దీవెనా, ఎందుకా వేదన, ఉందిలే దీవెనా,
నా కనులు చూసును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుకా వేదనా, దీవెనా ఎందుకా వేదనా. రోగం వచ్చింది, ఇజికియలాగా మారబోతున్నా. చెప్పండి ఏమనాలి? రోగం వచ్చినప్పుడు అయ్యో ఈ రోగం నాకు ఇచ్చిండు, నన్ను చంపేస్తాడేమో దేవుడు, నన్ను ఎవరో చేసేసిందేమో కాదు. ఆ రోగంలో నుంచే దేవుడు నిన్ను గణపరచబోతున్నాడు. అందరు ఏమంటారు? రోగాల కుప్ప అయిందని పాపం అందరూ అంటుంటే, ఇది రోగాల కుప్ప కాదు, ఇందులోంచి నా దేవుడు నన్ను పైకి లేపబోతున్నాడు. అందుకు నేను కృతజ్ఞత చెల్లించబోతున్నా. 100 మంది ముందు కృతజ్ఞతలు చెల్లించబోతున్నా నేను. స్తోత్రం ప్రభా, నన్ను బాగు చేసినందుకు స్తోత్రం అయ్యా. చెప్పలేమన్నా? ఎంతమంది ముందు? కొన్ని 100 మంది ముందు నువ్వు చెప్పబోతావు సాక్ష్యం, నా దేవుడు నన్ను బాగు చేసి. ఒకవేళ ఏది రాకపోతే సాక్ష్యం ఎట్లా ఉండాలి? మా సాక్ష్యం ఉండాలా వద్దా? చెప్పాలి. ఏదొద్దు ప్రభా, హ్యాపీగా ఉండాలి ప్రభా అనుకో, మరి సాక్ష్యం ఎట్లా? సమస్త జనముల కంటే చూడు, నా దేవుడు నన్ను ఎంత కిందికి దిగిపోయినంటే అక్కడి నుంచి నన్ను అట్టడుగు నుంచి పైకి లేపినని నువ్వు సాక్ష్యం చెప్పబోతున్నావు. పక్కలో చెప్పండి, నన్ను ఒక సాక్షిగా పెట్టడమే దేవుడు ఆలోచన. నీ గుండె మీద చేపెట్టుకో చెప్పు, నన్ను ఒక సాక్షిగా దేవుడు మార్చబోతున్నాడు. ఏ గవాయి కే తరహ పరమేశ్వర్ ముझे खड़ा करने वाला है. आमीन. కొన్ని 100 మంది कोई लाखों के सामने मैं गवाही की तरह बनूंगा. ఆమేన్. చిన్నపిల్లలు చెప్పండి, నా పక్షంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. పెద్దవాళ్ళు చెప్పండి, నా పక్షంలో కార్యం చేయబోతున్నాడు. ఎట్లా? సమస్త జనం అందరూ చెప్పండి. ఎట్లాగంటే ఒక్కరిద్దరు కాదు, 10 మంది దుష్టోళ్ళు కాదు, 100 మంది కాదు, ఈరోజు 100 మంది కాదు, 1000 మంది. ఆమేన్. వీలైతే నిన్ను ప్రపంచమే చూడబోతుండొచ్చు. ఆమేన్. ప్రపంచమే నిన్ను చూసేలాగా చేయబోతాడు దేవుడు. ఇది ఆయన ఉద్దేశము. సమస్త జనముల ఎదుట నేను కనపరచబోతున్నా. నేను పరిస్థితులు తారుమారైపోయినాయని భయపడకు, హృదయంలో వేదన ఉందని చెప్పి భయపడకు. నువ్వు కృతజ్ఞత చెప్పే టైం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. చెప్పండి. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టును, ఆయన ఒక చక్కటి ఏదన్నా నివాసపురము చేరినట్లుగా ఆయన వారిని చేర్చిండు. ఈరోజు నీకు కష్టం వచ్చింది అంటే నువ్వు మొరపెట్టుకునే టైం వచ్చింది. ఏ టైం ఇది? కష్టం వచ్చిందంటే ఏ టైం ఇది? వినబడతలేదు. ప్రార్థన చేయవలసిన సమయంలో నిరాశపడకు. ప్రార్థన చేయవలసిన సమయంలో విడిచిపెట్టిండని చేయి పెట్టకు. ఈ రోగాతిశయం మీద ప్రభు నేను విడిచిపెట్టాడు. శత్రువుల ఎదుట దేవుడు నేను విడిచిపెట్టాడు. మనుషుల ముందు దేవుడిని అవమానపరచడానికి కాదు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళ ముందే చెప్పండి. ఇట్లా శత్రువుల ఎదుటనే చెప్పండి. ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చినని చక్కగా చెప్తున్నాడు. ఏమన్నా? నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠంగా చేయు వరకు నా కుడి పార్శ్వమందు కూర్చుంది. 23వ కీర్తన. ఇక్కడ చక్కగా చెప్తున్నాను. 23వ కీర్తనలో ఎక్కడన్నా, నీవు నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నా శత్రువుల ఎదుట చెప్పండి, నా శత్రువుల ఎదుట मेरे दुश्मनों के सामने 23 में भजन से 23:5 मेरे शत्रुओं के सामने परमेश्वर मुझे मेल बिछाएगा. आमीन. मेल बिछाएगा और तेल से मेरा सर. आमीन. जितने दिन मैं रहूंगा, अगर जब నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే. అందరూ ఈ మాట ఒప్పుకోండి. నేను బ్రతికే దినములన్నీ, అందరూ చెప్పండి, నేను ఎన్ని రోజులు బ్రతుకుతానో. చాలా మటుకు నన్ను చంపే ప్రభు అనకంటే ఈ మాట ఒప్పుకోవడం మంచిది. అందరూ ఏమంటే కష్టాలు రాగానే ఏమంటారు? నన్ను చంపే, అది తప్పైన మాట.
ఇబ్బందికరమైన మాట. అది కాదు, నేను బ్రతుకు దినములన్నీ చెప్పండి, కృప క్షేమములు నా వెంట వచ్చునుగాక. అందరితో ఒప్పుకోండి, కృప క్షేమము నా వెంట. అమ్మ నీ వెంట ఏం రావాలి? అందరూ ఒప్పుకోండి. అందుకే మీరు నా యందు నీ మాటలు నిలబడితే మీకు నచ్చింది అడగండి, నేను మీకు ఇవ్వబోతున్నా. ఏం నిలబడాలి ప్రభా అంటే నా మాటలు, ఈ వాగ్దానములన్నీ నోటితో ఒప్పుకోవాలి. అమ్మ ఏం ఒప్పుకోవాలన్నా? అందరూ నోటితో ఒప్పుకోరు. కొంచెం శత్రువు రాగానే దేవుడు నన్ను వదిలేసి శత్రువులకి తీసిండు అని ఒప్పుకుంటాడు. నువ్వే ఒప్పుకున్నావు, నేను అట్లా ఒప్పుకోలేదు, నా ఆలోచన అది కాదే, నా తలపులం కావు. కొంచెం ప్రభు నన్ను ఇచ్చేసినావు, నేను నన్ను పిలవలే. ఇప్పుడు దేవుడు నన్ను కనపరచబోతుంది, ఇప్పుడే నన్ను కనపరచబోతున్నాడు. చెప్పండి, ఏం చెప్పాలి? ఇప్పుడే, ఇది నా టైం. చెప్పండి ఎట్లా? ఇప్పుడు చెప్పాలి, ఏ టైం ఇది? ఇప్పుడు వస్తున్నాడు శత్రువు అయితే నేను సిద్ధమవ్వాలి టైం ఇది. ఏ టైం? నిన్ను సిద్ధపరుస్తున్నాడు దేవుడు. చెప్పండి, ఏ టైం ఇది? సిద్ధపడవలసిన టైంలో మూల కూర్చుని మంచంలో ఉండిపోయే టైం కాదు ఇది. చెప్పండి, ఏ టైం? మంచంలో ఉండిపోతేనేమో అనే ఆలోచన ఇది నోటితో ఒప్పుకునేది. నేను మంచంలో వండుకోను, ఒక్క దారిలోకి వెళిస్తే నేను 7 దారిలోకి వెళ్ళి దేవుడు తరలిపోతున్నాను. ఒక్క దారిలోకి వెళ్ళి వాడు వచ్చింది. చెప్పండి, एक रास्ते पे से वो आया, 7 रास्तों से वो जाने वाला है. చెప్పండి, 7 తొప్పలకి వెళ్ళి తరమబోయే టైం ఇది. అందుకు దేవునికి నిండు వందనాలు చెప్పాలి. ఆమేన్. చూద్దాం 33 కీర్తన కదా, 33 మొదటి వచనం. నీతిమంతులారా, ఏమంతులారా? నీతిమంతులారా. అందరూ చెప్పండి, ఏమంతులారా? అందరు మీరందరూ ఎవరంటే అయ్యో చెప్పాలి. నీతిమంతులు మిమ్మల్ని పాపాత్కులు అని చెప్పొచ్చు, మనుషులు మిమ్మల్ని అనుకోవచ్చు. మీకు మీరే చెప్పుకోండి. కొంతమంది మనుషులు ఎవరు చెప్పకపోయినా వాళ్ళే అనుకుంటారు, అయ్యో నేను వేస్ట్ అని అంటారు. చాలా మంది నేను వేస్ట్ అని నువ్వు ఎవరు చెప్పింది? నీకు ఎవరు చెప్పింది నీకు వేస్ట్ అని? వేస్టేజ్ అని ఏమంటారు? యూజ్ అయిపోయిన దాన్ని తీసి చెత్తలో వేసిన దాన్ని వేస్ట్ అంటారు. నేను చెత్త వేసిన దాన్ని అంగీకరించొద్దు. వేస్టేజ్ను కూడా ఈరోజు బూస్టేజ్గా మార్చేసింది, తెలుసా? మీకు తెలుసా? చెత్త ఇక్కడ ఉన్నదే, ఆ చెత్తను కూడా కాల్చి దాన్ని ఇప్పుడు మీరు తాగుతుంది ఏది? మినరల్ వాటర్ తయారు చేస్తుంది, కరెంటు తయారు చేస్తుంది, నీళ్ళ ఇంకా చెప్పాలంటే కప్సాసాలు తయారు చేస్తుంది. వేస్టేజ్ తోటి ఎన్నో చేస్తుంది. మళ్ళీ పేపర్ అవుతుంది, ఏది? నాప్కిన్. చూసుకోరు. వేస్టేజ్ తోటి చాలా చేస్తుంది, తెలుసు? మనం వేస్ట్ అని మనం అనుకుంటాం, కానీ ఆయన చీపురు గుళ్ళ కూడా వేస్ట్ చేయాలి. నువ్వు ఎట్లా అనుకున్నావు వేస్ట్ అని? मैं हो गया, मेरा काम खत्म है, वेस्ट हो गया, मैं कुछ काम का नहीं होता करके तुम समझ, लेकिन परमेश्वर कहती तुम समझते, मैं नहीं समझता था. అది నువ్వు ఆలోచన. అమ్మ చెప్పండి, ఆలోచన అది మీ ఆలోచన, దేవుని ఆలోచన కాదు. దేవుని ఉద్దేశం ఏంటిది? నేను ఘనంగా మార్చబోతున్నాడు. అందరు చెప్పండి, నన్ను ఘనంగా నిలబెట్టబోతున్నాడు. అంటే చెప్పండి, ఘనంగా చేయబోతున్నాడు. ఎట్లా చేయబోతున్నాడు? అందుకని చెప్తున్నాడు, నీతిమంతులారా. చెప్పండి, ఏమంతులారా? నీతిమంతులారా. ఇప్పటి నుంచి ఇన్ని రోజులు పాపాత్కుని అన్నది చాలు, ఇప్పుడు కొంచెం మంచి మీరు చెప్పుకోండి, నీతిమంతులా కొంచెం చెప్పండి. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఎవరు చెప్తున్నారు? బైబిల్ చెప్తుంది. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. ఏ గానం చేయండి? ఏడుపు కోటు గానం చేసింది చాలు, ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఎంతమంది స్తుతిస్తారు? ఇప్పుడు పొద్దున్న నుంచి చెప్పిన పోయిన నెలలో పోయిన వారం నుండి దేవుడు మనతో భయంకరమైన వర్షాల నుంచి కాపాడండి. పోయిన నెలంతలో కాపాడండి. ఇప్పుడు అయిపోలే, ఇంకా వర్షాలు అయిపోలే, ఇంకా నీళ్ళు ఉన్నాయి, ఇంకా వర్షాలు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. అందుకే ముందే మనం సిద్ధం చేయాలి. నాకు కొన్ని విషయాలు కొంతమంది దేవుడు సిద్ధపరుస్తున్నారు.
కొంతమంది త్రోవలలో పరిస్థితులు బాగుండరు, వాళ్ళందరూ కూడా స్తుతించండి. ఏంటంటే త్రోవలు మనం వెళ్ళబోతున్న త్రోవలు మంచిగా లేవనిపించండి, మీరు స్తుతించండి. త్రోవ చక్కగా మారబోతుంది. వంకర త్రోవలు కూడా చక్కగా మారబోతున్నాయి. ఆమేన్. వ్యతిరేకమైన దాన్ని కూడా దేవుడు తీసివేయబోతున్నాడు, సరిగ్గా చేయబోతున్నాడు. ఆమేన్. నువ్వు స్తుతిస్తే చాలు, మనం ఒప్పుకోవాలి, కీడు ఒప్పుకోవద్దు. ఏం చెప్పదు చెప్పాలి, మేలైన కృపాక్షేమములైన వెంట వస్తాయి. చెప్పండి మనం అక్కడ స్పష్టంగా చెప్తున్నాం కానీ చూడండి. స్తుతి చేయట యథార్థవంతులకు శోభస్కరం. సితారతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలముతోను ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది. ఆయన వాక్యం ఏంటంటే యథార్థమైనది. ఈ వాక్యాన్ని నువ్వు అంగీకరించాలి. ఇది యథార్థమైనది, ఇది నీకు తప్పుదారులు తీసుకపోదు. ఈ వాక్యం నేను సరైన త్రోవలోకి నడిపించబోతుంది. ఆమేన్. యథార్థమైనది, ఆయన చేయనదంతయు నమ్మకమైనది. అమ్మా చెప్పండి, ఆయన చేసేదంతా నమ్మకమైనదే చేస్తాడంట. పక్కన చెప్పండి. కొంతమంది చూపులు ఇక్కడ లేవు, ఎక్కడో ఉంది. దేవుడు చెప్పు, ఆయన చేసేదంతా ఏంటి చెప్పాలి. ఆయన ఏం చేస్తాడు? అందరూ చెప్పండి. వాక్యం మీద మనసు పెట్టండి. ఆయన చేయనదంతా ఏంటమ్మా? ఈరోజు ఈ మాట మీద ఆయన నా కొరకు ఏం చేసినా మంచి చేస్తాడు. చెప్పండి ఇట్లా మాట. ఈ మాటను విశ్వసించాలి. ఆయన నా గురించి ఏం చేసినా మంచి చేస్తాడు. ఏం చేస్తాడు? ఇప్పటి నుంచి వాక్యం మీద బలంగా ఆధారపడండి. ఎప్పుడైతే నీ వాక్యాన్ని పూర్తిగా నీ మనసులో అంగీకరిస్తావో అప్పుడే అద్భుతం జరగబోతుంది. ఆమేన్. ఈ వాక్యము ये वचन हर एक के जीवन में रहना चाहिए. भजन संहिता 33 1 2 3 वचन में देखो, परमेश्वर लगी ये वचन धार्मिक है, ये वचन तुम्हारे अंदर रहेगा. जो कोई भी वचनों के साथ चलेगा वो परमेश्वर से. నీ వాక్యం నా పాదాలకు. ఇప్పుడు చెప్పండి, భయంకరమైన పరిస్థితులు ఎదురున్నాయి కానీ దేవుని వాక్యం నీకు దీపంగా ముందు నడవబోతుంది. ఆమేన్. ఆయన వాక్యం నీ ముందు మంటలాగా నడవబోతుంది. నీ శత్రువుల పక్షంగా దేవుడి అద్భుతం. నీకు భయంకరమైన పరిస్థితి నీకు ఎదురవుతుంటే ఆ స్థితిలోనే దేవుని వాక్కు నిన్ను బలంగా నడిపించబోతుంది. లేచిన వాడి ప్రభువు వైపు చూస్తూ కృతజ్ఞతాస్తుతులతో దేవా నువ్వు నా ఎడల చేయబోతున్నది బలమైన కార్యం చేయబోతున్నది. విశ్వసించిన వాళ్ళు ప్రతి ఒక్కరు కృతజ్ఞతాస్తుతులతో స్తోత్రం చేద్దాం. అందరు కళ్ళు మూసుకొని స్తుతిస్తూ